వాట్సాప్లో చాలా అవసరమైన కొత్త ఫీచర్. వాట్సాప్ ఎప్పటికప్పుడు అనేక కీలకమైన మార్పులు ప్రవేశపెడుతోంది. వీటిలో కొన్ని సాధారణ వినియోగదారులకు అదనపు సదుపాయాలను కల్పించేవి కాగా, మరికొన్ని వాట్సాప్ గ్రూపుల నిర్వహణను సులభతరం చేసేవి. ఆక్రమణలు తాజాగా వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తున్న వారికి చాలా అవసరమైన సదుపాయాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది. వాట్సాప్ ఫర్ ఆండ్రాయిడ్ బీటా 2.18.116 వెర్షన్లో ప్రవేశపెట్టబడిన ఈ సదుపాయం కొద్దిసేపటికే వాట్సాప్ బీటా 2.18.117 వెర్షన్లో తొలగించబడింది. అయితే తదుపరి వెర్షన్లో దీన్ని మళ్లీ ఆశించవచ్చు. సహజంగా వాట్సాప్ గ్రూపులు నిర్వహించేవారు తమ కుటుంబంలో కానీ తమ మిత్రుల్లో కానీ ముఖ్యమైన వ్యక్తుల్ని గ్రూప్ అడ్మిన్లుగా నియమించి బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. అంటే వాట్సాప్ గ్రూపులో పలువురు అడ్మిన్లు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తిని అడ్మిన్ హోదా నుండి తొలగించవలసి వస్తే మొదట వారిని గ్రూప్ నుండి తొలగించి తిరిగి వారిని సాధారణ సభ్యునిగా గ్రూప్లో మళ్లీ చేర్చవలసి ఉంటుంది. అయితే తాజాగా డిస్మిస్ యాజ్ అడ్మిన్ అనే కొత్త సదుపాయం వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీన్ని వాడటం ద్వారా ఇప్పటికే అడ్మిన్గా ఉన్న వ్యక్తిని గ్రూప్ నుంచి తొలగించాల్సిన పని లేకుండా కేవలం అడ్మిన్ బాధ్యతల నుండి తప్పించవచ్చు. దీనికి గాను మీ వాట్సాప్ గ్రూప్లో గ్రూప్ ఇన్ఫో అనే విభాగంలోకి వెళ్ళి ఏ వ్యక్తినైతే గ్రూప్ అడ్మిన్గా తొలగించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుపై లాగ్ ట్యాప్ చేస్తే వెంటనే స్క్రీన్పై ప్రత్యక్షమయ్యే మెనూలో డిస్మిస్ యాజ్ అడ్మిన్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో అతను గ్రూప్లో కొనసాగుతూనే అడ్మిన్ బాధ్యతల నుంచి తప్పించబడతాడు. వాట్సాప్ ఫైనల్ వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు అతి త్వరలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.